Dr. Madhavi's Advanced Skin Hair and Laser Clinic, Hyderabad. సో సోరియాసిస్ అన్నది ఒక రకమైన దీర్ఘకాలికమైన ఆటోఇమ్యూన్ డిజార్డర్ అనమాట. సో ఈ సోరియాసిస్ అన్నది ఒక పులుసు వ్యాధి అంటూ ఉంటాం తెలుగులో. పులుసు వ్యాధి కానీ పొట్టు వ్యాధి కానీ అంటూ ఉంటాము. సో సోరియాసిస్ అన్నది రాగానే ఫస్ట్ అందరూ లోనయ్యేది భయంలోకి వెళ్తారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అమ్మో మాకు సోరియాసిస్ వచ్చింది, మాకు తగ్గదు అనే ఒక కాన్సెప్ట్ బ్రెయిన్లోకి అనేది డెవలప్ చేసుకున్నారు. సో ఈ సోరియాసిస్ అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది అంటువ్యాధి కాదు, ఇది కంటాజియస్ కాదు. సో మీతో ఉండే ఒక కామన్ డిజార్డర్ అనమాట, స్కిన్ ప్రాబ్లం. సో ఇది వేరే వాళ్ళకి సోకదు, మనతోనే ఉంటుంది, మన వరకే ఉంటుంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటి అంటే ఇది ఒక క్రానిక్ ఆటోఇమ్యూన్ డిజార్డర్, మన బాడీ యొక్క ఇమ్యూనిటీ వల్ల మనకు వచ్చే ప్రాబ్లం అనమాట. దీనికి సెల్ మీడియేట్ ఇమ్యూనిటీ, ఇవన్నీ కూడా ఇమ్యూనిటీ రీజన్స్ వల్ల బాడీలో జరుగుతున్న పరిణామాల వల్ల సోరియాసిస్ అనేది ఫామ్ అవుతుంది. నార్మల్గా స్కిన్ అనేది షెడ్డింగ్ జరుగుతుంది అనమాట. సో అందరూ చిన్నప్పుడు మనకి పూర్వం కాలంలో ఏంటి అంటే నలుగు పెడితే బాగుంటుంది, లేదా డెడ్ స్కిన్ అంతా పోతుంది, మురిగిపోతుంది అంటూ ఉంటారు. సో అది యూజువల్గా మనకి 28 days టర్న్ ఓవర్ ఉంటుంది. సెల్స్ షెడ్ అవుతూ ఉంటాయి, ఆ షెడ్డింగ్ అయ్యేదాన్ని నలుగు కింద ఫామ్ అవుతుంది. అది డర్ట్ కాదు, నథింగ్ బట్ ఇట్ ఈస్ ద డెడ్ స్కిన్ అనమాట. సో డెడ్ స్కిన్ అనేది 28 daysకి ఫామ్ అవుతూ ఉంటుంది, షెడ్డింగ్ అవుతుంది. బట్ సోరియాసిస్లో 3 to 4 daysకే ఆ షెడ్డింగ్ అనేది జరుగుతుంది. సో ఎవ్రీ 3 daysకి 4 daysకి సెల్ అనేది మల్టిప్లై అయిపోయి టర్న్ ఓవర్స్ కింద ఊడిపోతూ ఉంటుంది. సో పొలుసుల కింద మారిపోతూ ఉంటుంది. సో ఈ సోరియాసిస్ వ్యాధి, సో పొలుసు వ్యాధి కింద ఎవ్రీ 3 రోజులకి 4 రోజులకి పొట్టు కింద ఫామ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో అందువల్ల ఇది ఒక ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఉండడం వల్ల ఎక్కువ రోజులు మనతో పాటు క్రానిక్ ర్యాప్సింగ్ కింద, అంటే మంత్స్ టుగెదర్ మనతో పాటు వస్తూ పోతూ ఉంటుంది అనమాట. సో దీనికి మంచి చికిత్స అనేది అందుబాటులో ఉన్నాయి, ఎవరు కూడా భయపడవలసిన నెసిటీ అయితే ఏమీ లేదు. సో ఈ సోరియాసిస్కి మంచి చిట్కాసు, మంచి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. బట్ మోస్ట్ కామన్ థింగ్ మీరు గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ సోరియాసిస్ అన్నది అసలు కన్ఫర్మేషన్ తెలుసుకోవాలి మీరు. చాలా డిసీజెస్ సోరియాసిస్ లాగా మిమిక్ అవుతూ ఉంటాయి. ఎగ్జిమాస్ కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, అయితే వేరే ప్రాబ్లమ్స్ కానీ సోరియాసిస్ లాగా కనిపిస్తాయి. సో అదే మీకు సోరియాసిస్ ఉందో లేదని తెలియాలి అంటే మీరు డాక్టర్ దాన్ని సంప్రదించాలి, డెర్మటాలజిస్ట్ని కలవాలి. సో కన్ఫర్మ్ అయిన తర్వాత సోరియాసిస్ మీ డాక్టర్ గారు కన్ఫర్మ్ అయిన తర్వాత మీకు కొన్ని మెడికేషన్స్ ఇస్తూ ఉంటాం. సో ఇచ్చినట్టయితే ఈ సోరియాసిస్ చాలా మటుకు అదుపులో ఉంటుంది. చాలామందికి సోరియాసిస్ తల మీద వస్తుంది, అది చుండ్రులా కనిపిస్తుంది అనమాట. సో చుండ్రులా కనిపించే సోరియాసిస్ అంతా కూడా సోరియాసిస్ కాదు. సో చుండ్రా సోరియాసిస్ అని తెలియడానికి మళ్ళీ మీకు కొన్ని టెస్టులు చేసి సోరియాసిస్ అనేది నిర్ధారిస్తూ ఉంటాం. సో సెపరేట్గా దీనికి కొన్ని కోల్టార్ షాంపూస్ అని ఇట్లాంటి షాంపూస్ అని ప్రిస్క్రైబ్ చేస్తే మీకు సోరియాసిస్ చాలా మటుకు అదుపులో ఉంటుంది అనమాట. సెకండ్ థింగ్, సోరియాసిస్ బాడీకి వస్తుంది, మోచేతుల మీద వీటి మీద కొంచెం పొక్కుల్లాగా ఎర్రటి దద్దుర్లాగా వస్తుంది. వాటికి మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ అని మీరు యూజ్ చేసుకున్నట్టయితే ఆ స్కేలింగ్, ఆ పొట్టు పొలుసు అంతా బాగా తగ్గుతుందన్నమాట. దురద వస్తే దురద తగ్గించే మెడిసిన్స్ ఇస్తూ ఉంటుంది. సో ఇంకా స్ప్రెడ్ అయినట్టయితే నారోబెన్ యూబీ థెరపీ కానీ, ఫోటోథెరపీ కానీ ఇట్లాంటి చిట్కాలు ఉంటాయన్నమాట. వీటి ద్వారా కూడా తగ్గలేనట్టయితే మీకు సెపరేట్గా మీకు బయోలాజిక్స్, ఇమ్యూనోసప్రెసెంట్స్ లాంటి మెడికేషన్స్ కూడా ఇస్తాం. సో సోరియాసిస్ అన్నది వచ్చినప్పుడు అయితే మీరు ఎప్పుడూ కూడా భయపడద్దు, మంచి చికిత్స అయితే అందుబాటులో ఉంది. డెఫినెట్గా మీకు అయితే హెల్ప్ చేసే మెడికేషన్స్ అయితే ఉన్నాయండి.